ఆముక్తమాల్యద విష్ణు సాక్షాత్కారము. ఆ విధంగా కాండిక్య కేశిధ్వజుల కథను విష్ణుచిత్తుడు చెప్పెను. అందరు పండితులను గెలిచెను. ఇది 4వ ఆశ్వాసము. ఆ గెలుపు ఆశ్చర్యముగాను ఉండెను. విబుధులు, దేవతలు, కవ్యాహారులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, కిన్నెరులు అందరూ విష్ణుచిత్తుణ్ణి మెచ్చుకొనిరి. ఇది ఒక పద్యము, కానీ ప్రసిద్ధమైన పద్యము. అద్ద వాగ్విబుధం బహో వచనక వ్యాహారం ఆహా వచసిద్ధం బాహా కృతతాం గతః కలిరీతి శ్రీసూక్తి విద్యాధరంబు ఇద్దౌ దత్యం అగాత్లయం హీ కుదియాం ఇత్తం వదతి కిన్నరంబు అద్ధీరాగ్రణి గెల్పుట ఉత్సవమునందు అయ్యే అబంబు అంతయున్. అంత భగవంతుడైన విష్ణువు విష్ణుచిత్తునకు దర్శనమిచ్చెను. విష్ణుచిత్తుడు భగవంతుణ్ణి స్తోత్రం చేసెను. ఇచ్చట దశావతార వర్ణనములు ఉన్నవి. ఇచ్చట ఒక విశేషమున్నది. ఈ పద్యములు కఠినములుగా ఉండును. కొన్ని పద్యములు నోరు తిరగవు. నోరు తిరుగుట అనగా నాలుక, దవడలు, పెదవులు శుభ్రముగాను ఉండుట, అభ్యాసము చేయుట. ఇది ఆరోగ్య లక్షణము, ఆయుర్దాయము పెరిగడి మార్గము. దశావతార వర్ణనము ఉన్నది. ఇది వైష్ణవ మతము. వైష్ణవ మతములో దశావతారములు కూడా చాలా ప్రధానములైనవి. ఇదివరకు కావ్యములలో కూడా ఉన్నవి, కానీ మన చరిత్రములో మొదట పెద్దనగారు వీనికి ప్రాధాన్యము ఇచ్చిరి. అంతటా విష్ణుచిత్తుడు స్వగ్రామమునకు వచ్చెను. రాజులు, మంత్రులు విష్ణుచిత్తుణ్ణి విల్లిపుత్తూరు సాగనంపిరి. విష్ణుచిత్తునకు ఇక ఏమి పని ఉన్నది? తులసీమాలలు అల్లుటయు, స్వామికి అర్పణ చేయుటయు, ఇంతే పని.